3 into x minus 4 square minus 5 into x minus 4 is equal to 12. సో మనము ఇవన్నీ 3 into x minus 4 square minus 5 into x minus 4 12 ఇటు వస్తే minus 12 is equal to 0 అవుతుంది. సో రెండిట్లో x minus 4 ఉంది కాబట్టి ఇలా చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏమనుకుందాము, x minus 4 is equal to p అనుకుందాం. ఓకే, అనుకుంటప్పుడు ఏమవుతుంది, 3p square minus 5p minus 12 is equal to 0. మనకి ఈజీగా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 into minus 12 చేస్తే minus 36 వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా చేయొచ్చు, 1 into 36 ఏదో ఒక మైనస్ వేసుకోవాలి, 2 into 18, 3 into 12, 4 into 9, 6 into 6. సో ఇక్కడ ఏదో ఒకటి మైనస్ పెట్టాలి. సో ఇక్కడ మైనస్ 9 minus 4 ఎంత, 5 అవుతుంది కాబట్టి ఇది తీసుకుందాం. ఇక్కడ 5కు మైనస్ ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 3p square minus 9p plus 4p minus 12 is equal to 0. సో మళ్ళీ 3p square 3 into p into p minus 9p minus 3 into 3 into p. సో ఇక్కడ తీసుకుంటే రెండిట్లలో 3 ఉంది, రెండిట్లలో p ఉంది. కామన్ తీస్తే 3p కామన్ తీస్తే ఇక్కడ ఏమైంది, p మిగిలింది, ఇక్కడ ఏమైంది -3. సో 4p అంటే 4 into p రాసుకోవచ్చు, -12 ఎట్లా రాసుకోవచ్చు, 4 into -3. రెండిట్లో 4 కామన్ తీస్తే ప్లస్ 4 కామన్ తీస్తే p minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో కామన్ ఏమున్నది, p minus 3 కాబట్టి రాసుకుంటాం. ఇక్కడ ఏం మిగిలింది, 3p plus 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు p minus 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3p plus 4 ఈజ్ ఈక్వల్ టు 0. p minus 3 0 అయింది అనుకోండి, p minus 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ 3p plus 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, 3p ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -4/3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో అయిపోవాలి. ఇక్కడ p అంటే ఏంది, x minus 4. సో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో మనకేముంది, x minus 4 ఈజ్ ఈక్వల్ టు p ఉంది. మనకు ఆన్సర్ ఏమొచ్చింది, p is equal to 3 or 4. సో మనం దేన్ని p అనుకున్నాం, x minus 4 is equal to p అనుకున్నాం కాబట్టి అది రాసుకున్నాం. p is equal to ఆన్సర్ ఎంత వచ్చింది, 3 or -4/3 వచ్చింది. సో ఫస్ట్ p is equal to 3 పెట్టినాం అనుకోండి, x minus 4 is equal to p బదులుగా 3 రాసినాం, x is equal to ఈ 4 అడిగితే 3 plus 4, x is equal to ఎంత అవుతుంది, 7 అవుతుంది అన్నట్టు. x ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ వచ్చేసి p ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేసినాం, p ఈజ్ ఈక్వల్ టు -4/3 పెట్టినాం అనుకోరు, అంటే x minus 4 ఈజ్ ఈక్వల్ టు -4/3 పెట్టినాం అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -4/3 + 4, x ఈజ్ ఈక్వల్ టు 3 -4 + 12, x ఈజ్ ఈక్వల్ టు 12 - 4 అంటే 8/3. సో x వాల్యూ ఏమవుతుంది, 7 or 8/3 అవుతుంది అన్నట్టు. 2 sin square theta minus 3 sin theta plus 1 is equal to 0. సో ఇక్కడ మనకు సైన్లలో ఇచ్చిండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం ఏం చేయాలి, ఏదైనా ఇలా భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏం చేద్దాం, ఇప్పుడు sin theta is equal to p అనుకుందాం, లేదా x అనుకుందాం. sin theta is equal to x అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, 2 sin square theta అంటే 2x² -3 sin theta అంటే -3x + 1 is equal to 0 అవుతుంది.
సో ఇక్కడ ఏం 2 ఇంటూ 1 కదా, 2 2 ప్లస్ 1 3, రెండు మైనస్లు పెట్టుకుంటే అయిపోతుంది. అంటే 2x² మైనస్ 2x మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0గా మనం రాసుకుంటే దీంట్లో 2x ఉన్నది కాబట్టి x మైనస్ 1. సో ఇక్కడ -1 కామన్ తీస్తే x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో x మైనస్ 1 ఉంది, ఇక్కడ ఏం మిగిలింది 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రొడక్ట్ 0 కావాలి కాబట్టి x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 1 0 అయితే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1, ఈ 1 అటు పోయింది అనుకో +1 అవుతుంది. ఆర్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 అటు పోతే +1, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2. సో x ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ 1/2. x అంటే ఏంది, ఇక్కడ మనం ఏమనుకున్నాం, x అనేది సైన్ తీటా అనుకున్నాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం కదా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత 1. సైన్ ఏ వాల్యూకి 1 అవుతుంది అంటే సైన్ 90కి అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees అన్నట్టు. సో నెక్స్ట్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత రాసిన 1/2. సో సైన్ ఏ వాల్యూకి 1/2 అవుతుంది, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. దేర్ఫోర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees 90 degrees. ఇలా ఏమన్నా కావచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకొని మనం సొల్యూషన్ చేస్తే సరిపోతుంది.